మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. టాలీవుడ్ క్యూటెస్ట్ పేజ్లో శ్రీకాంత్ ఊహా జంట ఒకటి. కన్నడ పరిశ్రమలో ఊహా కెరియర్ మొదలైంది. ఊహా ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించారు. 1995లో విడుదలైన ఆమె మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన ఆమె బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఆమె మూవీలో శ్రీకాంత్, నరేష్ హీరోలుగా చేశారు. ఆమె సినిమా సెట్స్లోనే వీరి ప్రేమకు పునాది పడింది. చాలా కాలంగా శ్రీకాంత్, ఊహా రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆమె చిత్రం తర్వాత ఊహా వరుసగా తెలుగులో చిత్రాలు చేశారు. టైప్ 2 హీరోల చిత్రాల్లో హీరోయిన్గా చేసిన ఊహా కొన్ని లేడీ ఓరియంట్ చిత్రాల్లో నటించారు. ఇక 1997లో శ్రీకాంత్, ఊహా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 25 ఏళ్లుగా శ్రీకాంత్, ఊహా కలిసి కాపురం చేస్తున్నారు. వీరికి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్ద కొడుకు రోషన్ ఇప్పటికే హీరోగా పరిశ్రమకు పరిచయమయ్యారు. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి చిత్రాల్లో రోషన్ హీరోగా నటించాడు. అయితే ఇటీవల శ్రీకాంత్కు, ఊహాకు మధ్య విభేదాలు తలెత్తాయని అనేక పుకార్లు నెట్టింట హల్చల్ చేశాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు వీరి మధ్య గొడవలకు కారణమయ్యాయని, మనస్పర్ధలు తారస్థాయికి చేరడంతో విడాకులు కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారాలు జరిగాయి. దీనిపై శ్రీకాంత్, ఊహా స్పందిస్తూ వాటిని కొట్టిపారేశారు. యూట్యూబ్ ఛానల్స్లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం పట్ల సీనియర్ హీరో శ్రీకాంత్ తీవ్రంగా కూడా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను ఎవరు పుట్టిస్తున్నారు? గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేశారు అని శ్రీకాంత్ తెలిపాడు. ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్సైట్స్లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారు పడుతూ ఆ పోస్టుని నాకు చూపించింది. ఇలాంటివి ఏమాత్రం నమ్మవద్దు, ఆందోళన పడద్దు అని ఆమెను ఓదార్చాను. అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయిందని శ్రీకాంత్ వెల్లడించారు. నటుడు శ్రీకాంత్ కొనసాగిస్తూ, సోషల్ మీడియాలో మా విడాకుల వార్త స్ప్రెడ్ కావడంతో బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్గా అనిపిస్తోంది. నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖులపై ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటు కఠిన చర్యలు తీసుకోవాలని ఆ రోజు శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక శ్రీకాంత్, ఊహా జోడీ టాలీవుడ్లో ప్రత్యేకమని చెప్పాలి. ఆమె సినిమా కోసం మేమిద్దరం తొలిసారి కలిసి పనిచేశాం. అయితే ఆ లేడీ ఓరియంటెడ్ మూవీకి ఎవరైనా పాపులర్ హీరోయిన్ను ఎంపిక చేస్తారని నేను అనుకున్నా. కానీ ఒకరోజు ఊహా షూటింగ్ సెట్లో అడుగుపెట్టింది. ఆమెను చూడడం అదే తొలిసారి. ఊహను చూసిన వెంటనే ఇంత లావుగా ఉంది ఏంట్రా అనుకున్నా. ఆ సినిమాతో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మేము 4 సినిమాలు చేశాం. అలా మా ఇంట్లో జరిగే ఫంక్షన్లకు ఊహతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పిలవడం, మా ఇంట్లో వాళ్ళకు పరిచయం చేయడం చేశా. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా అని శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అప్పట్లో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఎవరికూ తెలియదు. ఊహకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. దీంతో ఓ రోజు మద్రాసులో షూటింగ్ జరుగుతున్న సమయంలో శ్రీకాంత్, ఊహ వాళ్ళ ఇంటికి వెళ్ళి తామిద్దరం ప్రేమించుకుంటున్నట్లు చెప్పారట. అయితే ముందు ఊహ కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత శ్రీకాంత్తో ముందు నుంచి పరిచయం ఉన్న నేపథ్యంలో వారికి శ్రీకాంత్ గురించి ఓ అవగాహన ఉండడంతో పెళ్లికి ఒప్పుకున్నారట. 1997లో శ్రీకాంత్, ఊహ వివాహం జరిగింది. ఇక వారి పెళ్లి జరిగి 25 సంవత్సరాలకు పైగానే అవుతుంది. వివాహం తర్వాత ఊహ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. వీరికి రోషన్, మేధా, రోహన్ అనే 3 పిల్లలు ఉన్నారు. రోహన్ ఇప్పటికే వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇక శ్రీకాంత్ విషయానికి వస్తే సినీ వినీలాకాశంలో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు శ్రీకాంత్. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో విలన్గా, ఇంకొన్ని సినిమాల్లో హీరోగా, మరికొన్ని సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో మనందరినీ వెండితెరపై అలరించారు. 125 సినిమాలకు పైగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు శ్రీకాంత్. అయితే మొదటి నుంచి తాను హీరో అవ్వాలని అనుకున్నారట. పీపుల్స్ ఎన్కౌంటర్ తర్వాత మధురనగర్లో 4 హీరోల్లో ఒకటిగా చేశాను. ఆ తర్వాత నాకు అవకాశాలు రాలేదు. అప్పుడు సీతారత్నం గారి అబ్బాయిలో విలన్ పాత్ర వచ్చింది. హీరో అవుదామని వస్తే విలన్ పాత్రలో వస్తున్నాయి అని అనుకున్నా. నాకేమీ బ్యాక్గ్రౌండ్ లేదు, నన్ను పెట్టి హీరోగా తీసేవారు లేరు. దీంతో వచ్చిన విలన్ పాత్రకు ఓకే చెప్పాను. అలా 13 సినిమాల్లో విలన్గా చేశా. ప్రెసిడెంట్ గారి పెళ్ళాము, అబ్బాయి గారు, కొండపల్లి రాజా తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ గారు పిలిచి విలన్గా వద్దు, హీరోగా చెయ్యి అని ఆపేయమన్నారు. 1/2లో నాకు హీరోగా అవకాశం ఇచ్చారు. అలా మళ్ళీ నా కెరియర్ మొదలైంది. భగవంతుడి దయ వల్ల ఇబ్బంది పడలేదు.
బాధపడటం ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అని ఎప్పుడూ అనుకోలేదు. ఏ అవకాశం వస్తే దాన్ని అందిపుచ్చుకున్నా. అదే నన్ను హీరోని చేసింది. అలా దొంగ రాస్కెల్, 1/2, బ్రేక్నిచ్చాయి, ఆమె, తాజ్ మహల్, పెళ్లి సందడి, ఇక అక్కడ నుంచి వరుస చిత్రాలతో అలరించుకుంటూ వచ్చాను. ఇక తన పెళ్లి ప్రపోజల్ గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రపోజ్ అంటే ఫస్ట్ నేనే ఊహకు ప్రపోజ్ చేశాను. మద్రాసు వెళ్ళి గొలుసు కొనుక్కొని వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి పైన దేవుడి మందిరం ఉండేది. అక్కడికి తనను వాళ్ళ అమ్మ నాన్నను పిలిచి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని గొలుసు మొదలు వేశా. అప్పటికి తనకు నేనంటే ఇష్టం ఉండడం వల్ల మా ప్రయాణం అలా మొదలైంది. ఇక తన భార్య అసలు పేరు ఉమామహేశ్వరి అని, తమిళ పేరు శివరంజని అని, ఇక్కడ ఊహ అని పెట్టారని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మేమంతా ఉమా మహేశ్వరి, ఉమా అని పిలుస్తాం అని కూడా శ్రీకాంత్ అన్నారు. ఇక తనకు లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టమని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. 6 ఏళ్ల క్రితం లేహ్, లద్దాఖ్, ఢిల్లీ, కాశ్మీర్, కార్గిల్లో అన్ని కారులో చూసొచ్చాను. షిరిడి కూడా అంతే. విమానంలో వెళ్ళాలంటే బోర్, కారులో వెళ్ళొచ్చేస్తా. నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.